ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. మనమంతా ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకునేవాళ్ళం. ఆధ్యాత్మికంగా పురోగమించటానికి యోగం చేయాలనుకుంటాం. భగవంతుని తెలుసుకోవాలని, భగవంతునితో సంయోగం చెందాలని, యోగంలో ముందుకు పోవాలని అనుకుంటాం. అయితే మనం యోగం ఎలా చేయాలి, అసలు యోగం ఎందుకు చేయాలి అన్నదాని గురించి మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నుంచి కొన్ని చూద్దాం. మదర్ని సాధకులు అడిగిన ప్రశ్నలకు మదర్ ఇచ్చిన సమాధానాలు ఇవి. ఒక సాధకుడు మదర్ని అడిగాడు, అమ్మా యోగం గురించి మాకు వివరిస్తారా అంటే మదర్ చెప్పిన సమాధానము, మీకు యోగం ఎందుకు కావాలనుకుంటున్నారు? శక్తిని పొందటానిక, లేక శాంతి నిశ్శబ్దం కొరక, లేకపోతే మానవ జాతికి సేవ చేయటానిక? ఈ లక్ష్యాలేవి మీకు మార్గం చూపటానికి సరిపోవు. ఈ ప్రశ్నకు ముందు సమాధానం కావాలి. దైవం కోసం యోగం కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో పరమశ్రేష్టమైన వాస్తవం భగవంతుడే, ఆయన లేనిదే ఏది సాధ్యపడదు కాబట్ట? లేక నీ ఈ స్థితికి దైవం కారణమని, దైవం లేనిదే నీ ఉనికి లేదని అనుకుంటున్నావా? అలా అయితే నీ పిలుపు సరైన మార్గం కోసమే. పరమాత్మను అందుకోవాలనే నీ కోరిక తీరటానికి ఇది మొదటి అవసరం. దైవం కోసమే మనం యోగం చేస్తున్నాము, ఇది మన మొదటి అవసరం. ఆ తర్వాతది నువ్వు చేయవలసింది ఈ కోరికను కాపాడుకుంటూ అప్రమత్తతతో జీవించడం. దీనికి కావాల్సింది ఏకాగ్రత. దీన్ని సాధించటానికి పూర్ణమైన సమర్పణతో దైవం మీద ఏకాగ్రత పెట్టటం, ఇది మన మొదటి అవసరం. అంటే దైవం కోసం మనం యోగం చేస్తున్నాము అని తెలుసుకోవడము, దాని మీద ఏకాగ్రత పెడుతూ దాన్ని అప్రమత్తతతో కాపాడుకుంటూ ఆ లక్ష్యంతోనే జీవితాన్ని కొనసాగించడం. ఇంకా రెండవ ప్రశ్న, అమ్మ యోగం కోసం తనను తాను సిద్ధం చేసుకోవటానికి ఏం చేయాలి అని అడిగారు. మొదట దానికి అమ్మ ఇచ్చిన సమాధానం, మొదట చైతన్యం ఉండాలి. మనలోని అతి స్వల్ప భాగంలో మాత్రమే మనం చైతన్యంలో ఉంటాం. చాలా భాగం చైతన్యం ఉండదు. ఈ చైతన్యం లేని భాగమే మన జ్ఞానహీనతకు దారితీసి మార్పును, అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. ఈ చైతన్యహీనత ద్వారా దైవికంగాని శక్తులన్నీ మనలో ప్రవేశించి మనల్ని వాటికి బానిసలుగా చేస్తాయి. నీ గురించి నువ్వు ఎప్పుడూ చైతన్యంతో ఉండాలి. అంటే మన గురించి మనం ఎప్పటికీ చైతన్యంలో ఉండాలి. నీ స్వభావాన్ని, కదలికలను గమనిస్తూ ఉండాలి. మన స్వభావాన్ని, మన కదలికలను మనం గమనించుకుంటూ ఉండాలి. ఏ పని ఎలా చేయాలో, ఎందుకు ఆలోచించాలో, అనుభవించాలో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. మన లక్ష్యాలను, ప్రేరేపణలను లోపల దాగి ఉండి ఇంకా బయటికి కనిపించి మనల్ని కదిలించే శక్తులను, వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు మదర్. మనలో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చైతన్యంతో ఉంటే ఏ శక్తులు మనల్ని క్రిందకి తీసుకుపోతాయి, ఏ శక్తులు మన అభివృద్ధికి దోహదం చేస్తాయి అని జాగ్రత్తగా పరీక్షించగలం. అప్పుడు అపసవ్యం నుంచి సవ్యాన్ని, అబద్ధం నుంచి నిజాన్ని, అదైవికం నుంచి దైవికాన్ని తెలుసుకొని మన జ్ఞానం ప్రకారము సవ్యంగా ప్రవర్తించగలుగుతాం. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి చోట ఒకటి తిరస్కరించి ఇంకొకటి అంగీకరించాలి. ప్రతి మెట్టులో ద్విసంబంధమై ప్రతి చోట ఏది చేయాలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను నిష్ణాతులు చెప్పినట్టు ఓర్పుతో, పట్టుదలతో, పరిశీలనతో ఎప్పుడూ మేల్కొని ఉండాలి. ఏదైతే దైవానికి వ్యతిరేకమో, దివ్యత్వానికి వ్యతిరేకమో దాన్ని ఎప్పటికప్పుడు నిరాకరిస్తూ ఉండాలి. ఇది. ఇంకో ప్రశ్న అడిగారు, అమ్మ యోగము మానవత్వం కొరకే కదా? అప్పుడు మదర్ చెప్పిన సమాధానము, కాదు, యోగం మానవత్వం కోసం కాదు, దైవత్వం కోసం. మనం అన్వేషిస్తున్నది మానవజాతి సంక్షేమం కోసం కాదు, దైవత్వాన్ని స్పష్టపరచడానికి, ఇక్కడ ఈ భూమి మీద దివ్యత్వాన్ని స్పష్టపరచడానికి. మనం ఇక్కడ ఉన్నది దైవం కోసం పనిచేయటానికి. నిజం చెప్పాలంటే దైవాభిమతం ప్రకారం పనిచేయటానికి, పరమాత్మతో కలయికకు మనల్ని మనము సాధనాలుగా చేసుకొని ప్రభువు రాజ్యాన్ని, ఆ భగవంతుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచటానికి, ఈ రకంగా దైవం పిలుపును అందుకొని పనిచేసిన వారికి ఆయన కృప తప్పకుండా లభిస్తుంది. ఈ లక్ష్యంతో మనం పనిచేసినప్పుడు, ఈ లక్ష్యంతో జీవితాన్ని కొనసాగించినప్పుడు భగవంతుని కృప మనకు తప్పనిసరిగా కూడా లభిస్తుంది. ఇంకా తర్వాత ఇంకొక ప్రశ్న, మదర్ను అడిగిన ప్రశ్న,
యోగంలో పురోగమించటానికి దైవానికి మొత్తాన్ని అంటే జీవితంలో చేసే ప్రతి చిన్న పనిని అర్పించాలని చెప్పబడింది. మనం యోగంలో పురోగమించాలంటే మనం చేస్తున్న ప్రతి పనిని సమర్పించాలి అని చెప్పడం జరిగింది. అయితే స్పష్టంగా దీని అర్థం ఏంటి? ప్రతిదాన్ని సమర్పించడము, ప్రతిదాన్ని అర్పించడం అంటే అర్థం ఏంటి అని అడిగారు సాధకులు. దానికి మొదట చెప్పిన సమాధానము, యోగం అంటే దైవంతో సంయోగం. ఇది అర్పణ ద్వారా నిర్వహించబడాలి. అర్పణతోనే జరగాలి సంయోగం అన్నది. నిన్ను నువ్వు దైవానికి అర్పించుకోవటంపై ఇది ఆధారపడి ఉంది. అంటే మనల్ని మనం ఎంత మటుకు దైవానికి సమర్పించుకుంటున్నాము అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. ప్రారంభంలో ఈ అర్పణను ఒక సాధారణ మార్గంలో చేయడం ద్వారా మొదలుపెడతావు. ప్రారంభంలో సాధారణ మార్గంలో అంటే మనం ప్రతి చిన్న పని చేస్తున్న ప్రతి పనిని భగవంతుడికి సమర్పించుకుంటూ, భోజనం చేస్తున్నాము. భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తూ, చేసిన తర్వాత దాన్ని సమర్పించుకుంటూ ఈ రకంగా మొదలుపెడతాం. అప్పుడు నువ్వు అంటావు, "నేను దైవానికి సేవకుడిని. నా జీవితం పూర్తిగా దైవానికే ఇవ్వబడింది. నా అన్ని ప్రయత్నాలు దివ్య జీవన అనుభవం కోసమే ఉన్నాయి" అని. కానీ ఇది కేవలం మొదటి మెట్టు. ఎందుకంటే ఇది సరిపోదు. ఇది మాత్రమే సరిపోదు. ఎప్పుడైతే నువ్వు దృఢ సంకల్పాన్ని చేసుకున్నావో, నీ మొత్తం జీవితాన్ని దైవానికి అర్పించాలని నిర్ణయించుకున్నావో, ప్రతి చలనంలో నువ్వు అది గుర్తుంచుకుంటూ, నీ ఉనికిలోని అన్ని వివరణల్లో, ప్రతి చోట అన్ని వివరణల్లో దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ప్రతి దశలో నువ్వు దైవానికి చెందినట్టుగా గుర్తుంచుకోవాలి. నువ్వు ఏది ఆలోచించినా, ఏ పని చేసినా అది నీ ద్వారా పనిచేసే దివ్య చైతన్యమే అన్న స్థిరమైన అనుభవం నీకు ఎప్పటికీ కలగాలి. నీకు నీ సొంతమని చెప్పుకునేదేది ఉండదు. ప్రతి ఒక్కటి దైవం నుంచి వస్తున్నట్టుగా భావిస్తావు. దానిని తిరిగి మూలానికి అర్పించాలి. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటావో, అప్పుడు నువ్వు ఎక్కువగా శ్రద్ధ పెట్టని, లెక్క చేయని అతి చిన్న విషయం కూడా నీకు అల్పంగా ప్రాధాన్యత లేకుండా అనిపించటం ఆగిపోతుంది. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఎప్పుడైతే మనం ఇది చేస్తూ పోతామో, ప్రతి చిన్న విషయం కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సింది. ప్రతి చిన్న విషయం ముఖ్యము అని అనిపిస్తుంది మనకు. అతి చిన్న విషయం కూడా. అది నీకు పూర్తి అర్థంతో కనిపించి ఒక విస్తారమైన అనుభూతిని నీకు తెరచి ఉంచుతుంది. ప్రతి చిన్న విషయం ప్రతిదీ మనకు ఒకటి నేర్పిస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా ఒక విస్తారమైన అనుభూతిని మనకు తెరచి ఉంచుతుంది. ఇంకా ఇలా అంటున్నారు మదరు, "నీ సాధారణ అర్పణను వివరణతో కూడిన అర్పణల్లోకి కొనసాగించటానికి నువ్వు చేయవలసింది ఇదే." సాధారణ అర్పణ అంటే మనం ఇప్పుడు ఏదో భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, ప్రతి పని చేసే ముందు, అది కంప్లీట్ అయిన తర్వాత, సక్సెస్ పొందినప్పుడు, ప్రయాణం చేసే ముందు, ఇది ఇలా కాకుండా వివరణతో కూడిన అర్పణలోకి ఈ రకంగా మనం కొనసాగించాలి. దైవం యొక్క ఉనికిలో నిరంతరం జీవించు. నిరంతరము దైవం యొక్క ఉనికిలో ఉండాలి. నిన్ను కదిలిస్తున్నది, ప్రతి ఒక్కటి నీ కోసం చేస్తున్నది ఈ ఉనికే అన్న భావనలో జీవించు. నీ అన్ని చలనాలు దీనికే అర్పించు. నువ్వు తినేటప్పుడు దైవం నీ ద్వారా తింటున్నట్టుగా భావించాలి. దైవానికి అర్పించటం మాత్రమే కాదు భోజనం తినటానికి ముందు. కానీ ఆ భోజనం తింటున్నది ఎవరు? దైవమే మన ద్వారా తింటున్నాడు అని మనం భావించాలి. నీ అన్ని చలనాలను కూడబెట్టుకొని ఒక్క జీవితంలోకి తీసుకొని వస్తే అప్పుడు నీలో భిన్నత్వానికి బదులుగా ఏకత్వాన్ని కలిగి ఉంటావు. అప్పుడు భిన్నత్వం పోయి మనలో ఒక ఏకత, యూనిటీ అన్నది వస్తుంది. నీ స్వభావంలోని ఒక భాగాన్ని మాత్రమే ఎప్పటికీ దైవానికి అర్పించకూడదు. ఎప్పటికీ మన స్వభావంలోని ఒక భాగాన్ని మాత్రమే అర్పించకూడదు. మిగిలింది తన సాధారణ విధానాల్లో, సాధారణ విషయాల్లో నిమగ్నమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు మిగిలిందంతా కూడా మామూలుగా నిమ్న ప్రకృతిలోనే ఉంటుంది. నీ మొత్తం జీవితం తీసుకోబడాలి. మన మొత్తం జీవితం భగవంతునికే అర్పించుకోబడాలి. అప్పుడు నీలో ఒక పూర్ణమైన అనుభవం క్రమంగా సంభవిస్తుంది. నిదానంగా, నిదానంగా ఒక పూర్ణమైన అనుభవం అనేది సంభవించడం ప్రారంభమవుతుంది. ఇది మన పూర్ణయోగం. ఇంకా ఇలా అంటున్నారు మదరు, పూర్ణయోగంలో అతి చిన్న వివరణకు క్రింద ఉన్న మొత్తం జీవితం పరిణామం చెందాలి. ముఖ్యంగా ఊరికే మనము ధ్యానంతో మన ఇన్నర్ బీయింగ్ డెవలప్ చేసుకోవటము అన్నది మాత్రమే పూర్ణయోగంలో సరిపోదు. మన జీవితంలోని ప్రతి అంశానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి అంశము ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యత్వం ప్రతి అంశము దివ్యత్వము సంతరించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాముఖ్యత లేనిది, అశ్రద్ధ చేయవలసింది ఏదీ లేదు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు, వేదాంతం చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ సంభాషణలు వింటున్నప్పుడు, కాంతి వైపు తెరుచుకొని దానికోసము పిలిచే స్థితిలో ఉంటాను. కానీ బయటికి వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు దీని గురించి మొత్తం మర్చిపోతున్నాను అని చెప్పి అలా ఉండకూడదు.
ఎప్పటికీ మనం ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీస్‌లో ఉన్నా లేదా ధ్యానంలో ఉన్నా అన్ని చోట్ల ఒకటే పరిస్థితి, ఒకటే స్థితిలో ఉండగలగాలి. ఈ దృక్పథంతో ఒకవేళ ఇలా కాకుండా మనము ఒక ఇన్నర్ బీయింగ్‌లో మాత్రము డెవలప్‌మెంట్ ఉండి, మనము ధ్యాన సమయంలో లేకపోతే పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రమే అంతరంలో ఉంటూ, బయట మామూలుగా మన బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు మన మామూలు నేచర్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నామంటే కూడా అటువంటి దృక్పథంతో కొనసాగుతున్నామంటే, పరిణామం చెందకుండా ఉండిపోయి, నిజమైన సంయోగాన్ని ఎప్పటికీ భగవంతునితో నిజమైన సంయోగాన్ని ఎప్పటికీ పొందలేము. ఎప్పటికీ భిన్నత్వంతో ఉంటాం. ఎక్కువగా అంటే కేవలము ఈ ఉన్నత జీవితం యొక్క క్షణిక దర్శనాలు, ఆ గ్లింప్సెస్ అన్నవి మాత్రమే మనకు ఉంటాయి. అప్పుడప్పుడు ధ్యాన సమయంలో ఇలాంటి బుక్స్ చదువుతున్నప్పుడు, 'సావిత్రి' లాంటి బుక్స్ చదువుతున్నప్పుడు ఒక గ్లింప్సెస్ అన్నవి ఉంటాయి తప్ప, పూర్తిగా భగవంతునితో సంయోగం అన్నది ఉండదు. నీ ధ్యానంలో, నీ అంతర్చైతన్యంలో నిర్దిష్ట అనుభవాలు, అనుభూతులు కలిగినప్పటికీ, నీ శరీరము, నీ బాహ్య జీవనము మార్పు లేకుండా అలాగే మిగిలిపోతాయి. మన బాహ్య జీవనం కానీ, మన శరీరం కానీ అలాగే ఉండిపోతాయి. శరీరంలో, బాహ్య జీవితంలో ఏ గుర్తింపు తీసుకురాని ఒక అంతర్శాంతి ప్రపంచాన్ని అదే విధంగా వదిలిపెడుతుంది. ప్రపంచం మొత్తం అలాగే వదిలిపెట్టబడుతుంది. కనుక దానితో పెద్ద ప్రయోజనం ఉండదు. అలాంటి యోగంతో, అలాంటి పురోభివృద్ధితో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు సంభవిస్తున్నది ఇదే. అతి ఉన్నతమైన, శక్తివంతమైన అనుభవం పొందిన వ్యక్తులు కూడా అంతర్శాంతి, నిశ్శబ్దాలలో అలజడి లేకుండా జీవించటానికి ప్రపంచం నుండి ఉపసంహరించుకుంటారు. అందుకనే ఎంతో సమాధి స్థితిలో లాంటి దానిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా బయట ప్రపంచంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతారు కాబట్టి, బయట ప్రపంచం నుంచి విరమించుకొని ఏ అరణ్యాలకో, లేకపోతే పర్వతాలకో ఎళ్ళేసి అక్కడ సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ప్రపంచాన్ని పూర్తిగా పరిణామం చెందించదు. ప్రపంచ రూపాంతరానికి ఇది పనికిరాదు. ఇది సరిపోదు. ప్రపంచం తన విధానాలైన దుఃఖము, జడత్వాలకు వదిలిపెడుతుంది. ఎందుకంటే ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రపంచంలో దుఃఖం గాని, జడత్వం గాని అది ఉపసంహరించుకోదు. మరణము, అజ్ఞానము ప్రభావితం చేయబడకుండా ఉనికి యొక్క ఈ ఐహిక తలం పైన వాటి పాలన కొనసాగుతుంది. ఇంకా మరణము, అజ్ఞానము ఇవే కంటిన్యూ అవుతాయి ఇంకా. ప్రపంచం నుంచి ఉపసంహరించుకున్న వారికి ఈ గందరగోళం నుంచి తప్పించుకోవటము, కష్టం నుంచి పరిగెత్తి ఎక్కడైనా ఒక సంతోషమైన స్థితిని వారి కోసం కనుక్కోవటము సుఖంగా అనిపించొచ్చు. ఇలాగ ఎళ్ళిన వాళ్ళకి ఇలాగ ఎవరైతే పర్వతాలలో, అక్కడంతా అరణ్యాల్లో, ఆశ్రమాల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ స్థితి సుఖంగానే ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని, జీవితాన్ని సరిచేయకుండా, పరిణామం చెందకుండా వదిలేస్తున్నారు. ప్రపంచం కోసం వాళ్ళు ఏది చేయటం లేదు. వాళ్ళ శాంతి కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ, ప్రపంచం కోసం ఏది చేయటం లేదు. వాళ్ళ శరీరాలు ఎప్పటికీ ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకోలేవు. అట్లాంటప్పుడు ఇన్నర్ బీయింగ్ డెవలప్ అయితుంది తప్ప, శరీరం మాత్రము ఆధ్యాత్మిక తత్వాన్ని డెవలప్ చేసుకోలేదు. బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాళ్ళు సాధారణ వ్యక్తుల కన్నా తక్కువ స్థితిలో పనిచేస్తారు. చాలామంది విషయంలో చూస్తూ ఉంటాం మనం. చాలామంది యోగులు అనేవాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు, బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు మామూలు మనుషుల కన్నా కూడా ఇంకా అధమంగా బిహేవ్ చేస్తారు. ఇది ఎందుకు అనుకుంటాం. దానికి కారణం ఇదే. బాహ్య విషయాలపైన ఆధిక్యతను కోల్పోతారు గనుక శారీరక జీవితంలో వారి నిర్వహణ దుర్బలంగా మారి తన చలనాలలో నిస్సహాయంగా క్షణభంగురమైన ప్రతి ఒత్తిడి యొక్క దయ మీద అది ఆధారపడి ఉంటుంది. ఇది కోరుకునే వారికి ఈ ఆదర్శం మంచిగానే ఉంటుంది. ఇలా శాంతి కోరుకునే వాళ్ళకి వాళ్ళు ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో ఉండాలనుకునే వాళ్ళకి ఈ ఆదర్శము సరిపోతుంది. కానీ ఇది మన పూర్ణయోగ లక్ష్యం కాదు. కానీ మన యోగం ఇది కాదు. ఎందుకంటే మనం కోరుకునేది ఈ ప్రపంచం మీద భగవంతుని విజయాన్ని, ఈ ప్రపంచంలో భూమి మీద భగవంతుని స్పష్టపరచడానికే మన యోగం ఉన్నది. దాని అన్ని చలనాలపైన విజయాన్ని, ఈ భూమి మీద దైవాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటాన్ని. కానీ మనం ఇక్కడ దైవ పాలనను కోరుకున్నట్టయితే మనకున్న మొత్తాన్ని దైవానికి ఇచ్చి దైవానికే మొత్తం చేయాలి. ఏదైనా ప్రాముఖ్యత లేనిదిగా భావించడం కానీ, బాహ్య జీవితం దాని అవసరాలు దివ్య జీవితానికి చెందిన భాగాలు కానట్టుగా అనుకోవటం కానీ, బాహ్య జీవితం కానీ, దాని అవసరాలు కానీ, మన కుటుంబం కానీ, మన కుటుంబ బాధ్యతలు కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం లేనిటివి, దివ్య జీవితం కాదు అన్నట్టుగా అనుకోవడం కరెక్ట్ కాదు. అది అలాంటిది ఇక్కడ పనిచేయదు. పూర్ణయోగంలో పనిచేయదు. ఒకవేళ మనం అలా అనుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే నిలబడిపోతాము.
బాహ్య ప్రపంచం మీద మన విజయం కానీ, అక్కడ మనల్ని శాశ్వతంగా నిలబెట్టేది కానీ ఏది ఉండదు. ఇలా మన విజయం కానీ బాహ్య జీవితం మీద మనల్ని బాహ్య జీవితంలో శాశ్వతంగా నిలబెట్టేది కానీ ఏది ఉండదు. ఇది యోగం గురించి చెప్పింది. ధన్యవాదాలు.